పెట్రోల్ కొట్టించుకుంటే కొట్టించుకున్నట్టు ఇప్పుడు పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చాము. పెట్రోల్ అయిపోయింది, మధ్యలో రిజర్వ్లో ఉందనుకున్నాను, లేదు అయిపోయింది. అందుకని మళ్ళీ పెట్రోల్ పంప్లోకి వచ్చి రౌండ్ తిరిగి మళ్ళీ వెళ్తున్నాము. మొక్కజొన్న కండ్లు ఉంది, చాలా బాగున్నాయి. ఒక్కోటి 20 రూపాయలంట, 20-25 ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు మనం రౌండ్ తిరిగి మళ్ళీ అటు సైడ్ వెళ్ళాలి. పెట్రోల్ బొక్కే, కానీ పెట్రోల్ లేదు. ఏం చేస్తాం, తప్పదు. అటు సైడ్ లేదన్నమాట వెళ్ళటం కోసం. ఇక్కడ అంబికా ఫ్యాషన్ మాల్ ఉంది. ఇక్కడ బోర్డులన్నీ చూడండి, చెన్నై షాపింగ్ మాల్ బోర్డ్స్ అన్నీ. ఈరోజు చెన్నై షాపింగ్ మాల్ కేవలం 99 రూపాయలు అని పెట్టారు, కానీ అక్కడ 99 రూపాయలు తక్కువే ఉన్నాయి. అన్నీ ఏ రేట్లు ఆ రేట్లు ఉన్నాయి అన్నమాట, కానీ తక్కువే ఉన్నాయి రేట్లు. తర్వాత పెంచుతారేమో తెలియదు. ఈ షాపింగ్ మాల్ మాత్రం చాలా బాగుంది. ముందు చూడండి ఆటో పైన మంగమ్మ కాలేజ్ గ్రౌండ్స్, బైపాస్ రోడ్, ఒంగోలు ఎగ్జిబిషన్. నేను వెళ్ళాము ఎగ్జిబిషను. ఆ వీడియో రేపు అప్లోడ్ చేస్తాను, ఇంకా అప్లోడ్ చేయలేదన్నమాట. తీసాను, అప్లోడ్ చేయలేదుగా. తీసాను కానీ షార్ట్ అప్లోడ్ చేశాను. అవును, నేను VR హెడ్సెట్ పెట్టుకొని అది చాలా డేంజర్గా. ఎందుకు మాట్లాడుతున్నావు? నీ దగ్గర మైక్ లేదు కదా, ఈ మైక్ ఆ మైక్ వచ్చిందంటావా? శుభమస్తు షాపింగ్ మాల్ వస్తుందా అసలు? మైక్ చూసావా, చెక్ చేసావా? బాగా వస్తుందా? బాగా వస్తే ఇంకా మైక్ పెట్టుకొని మనం మాట్లాడచ్చు. మన సిగ్నల్ ఈరోజు లైటింగ్ లేదు, మరి ఎందుకో తెలియదు. లైటింగ్ అయితే లేదు. మనం ఇప్పుడు గుప్తా స్క్వేర్కి వెళ్తున్నాము. ఇది మన ఇది 60 ఫీట్ రోడ్. ఇది 60 ఫీట్ రోడ్లో మనం గుప్తా స్క్వేర్ దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట. గొడవలు కామన్ ఈ లైన్లో, అవన్నీ మనం పట్టించుకోకూడదు. గొడవలు అయ్యే అవుతానే ఉంటాయి. ఇక్కడ మన బైక్ ఇక్కడ పెడదామా లేకపోతే కింద పెడదామా అని ఆలోచిస్తున్నాము. కింద పెడితే మళ్ళీ మన బండి ఎక్కిద్దా ఎక్కదా? కిందకి ఎక్కదు, కానీ అక్కడ ప్లేస్ ఉంది, అక్కడ పెడదాం. అక్కడ ఎందుకు ఇక్కడ పెడదాం? నువ్వు ఆపినాక మధ్యలో ఆపి తీస్తూ ఉండు. అది విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ వైజాగ్ది. డాక్టర్ కొబ్బాడ చిరంజీవిరావు ప్లాజా అంటుంది. లైట్ ఎందుకు ఆపేసారా? లైట్ ఎందుకు? పూజా మొబైల్స్. మనం ఈరోజు ఇక్కడ గుప్తా స్క్వేర్లోకి వెళ్తున్నాము. అక్కడ పైన వివో ఏంటిది? ఎందుకని? ఒప్పో మూసేసారా? వివో కార్డు ఉందా లేదా? వివో ఎక్కడ? వివో పైన ఎవరిని అడుగుతావు? మొబైల్ షాప్ వాళ్ళని అడుగుతావా? మొబైల్ షాపులు చాలా ఉన్నాయి కదా ఇక్కడ. వాళ్ళకెందుకు తెలియదు? ఇగో ఇక్కడ మొబైల్ షాపులన్నీ అవే. ఇక్కడ షామీ సర్వీస్ సెంటర్ ఉంది, ఎంఐ ఉంది, అన్నీ ఉన్నాయి, అన్నీ చాలా ఉన్నాయి. ఎంఐ అది
ఇక్కడ పూజ మొబైల్స్ ఉంది. అమ్మాయ్య అమ్మాయి అమ్మాయా అబ్బాయిలే. కొంతమంది పలకడం కదా అమ్మాయి అమ్మాయి ఇక్కడ నుంచి స్ట్రైట్ రోడ్ ఉంది చూడు కదా. వేపిద్దాం, ఒక్క నిమిషం వేపిద్దాం. ఇటు నుంచి అవ్వాలా? స్ట్రైట్ రోడ్ ఇది. ఈ రోడ్ అరే అది మెయిన్ రోడ్ రా. వద్దంటావా? సరే దా అయితే. ఇక్కడ వేయించాలరా? ఆ సైడ్ దాంట్లో లేదు, ఇక్కడ ఉన్నట్టుంది చూడు. అది నువ్వు అడిగింది ఉందో లేదో అడుగు. ఇక్కడ మనం మొబైల్ స్క్రీన్ గార్డ్ వేయించడానికి వచ్చామన్నమాట. దీంట్లో ఉందో లేదు అక్కడ వీడియో తీయమాట ఆపేసి. ఇప్పుడు మెయిన్గా ఇక్కడికి వచ్చింది 2 మొబైల్స్కి స్క్రీన్ గార్డ్ లేపిద్దామని. ఇంట్లో మొబైల్కి, నా మొబైల్కి. ఇంట్లో మొబైల్ కాడ వేసాడు చూడండి, అది మాత్రం 100 రూపీస్ అయింది. మామూలు ఇంట్లో మొబైల్ అది 10,000 అనమాట. ఇదిగోండి అయిపోయింది. వీడియో తీయలేదు, అది అయిపోయింది, మొత్తం వేసేసాడు. ఇప్పుడు నెక్స్ట్ మన మొబైల్ అన్నమాట. మన మొబైల్కి ఏంటంటే ఈ పక్కన బ్లూ లైట్ వెలుగుతుంది కదా, ఆ బ్లూ లైట్తో సంథింగ్ ఏదో చేశాడు. అదంతా ప్రాసెస్ అంతా వీడియో తీశాను చూడండి. ఫస్ట్ మొత్తం అదంతా క్లీన్ చేస్తున్నది, దానిపైన ఉన్నదంతా. ఇదేంటంటే దీనికి మొత్తం 450 తీసుకున్నాడు. ప్రాసెస్ బాగుంది. నేను ఈ వీడియో ఏంటంటే 2 రోజుల తర్వాత నేను వీడియో తీస్తున్నాను, అంటే మాట్లాడుతున్నాను అన్నమాట 2 రోజుల తర్వాత. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఇంత ముందుకి ఇప్పటికి క్వాలిటీ చాలా బాగుందన్నమాట. ఇప్పుడు చూడండి మొత్తం క్లీన్ చేస్తున్నాడు. మొత్తం క్లీన్ చేసి ఇప్పుడు ఆ పక్కన ఉంది కదా ఒక ఆయిల్, ఒక చిన్న క్యాప్ లాగా ఉంది చూడండి రైట్ సైడ్, అదిగోండి తీసుకున్నాడు. అది తీసుకొని అది మొత్తం దానిపైన పోసాడు. అదొక లిక్విడ్ అంట. ఇదేంటంటే చాలా జాగ్రత్తగా చేయాలంట. టెక్నీషియన్స్కి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే చేయాలి. లేకపోతే అవి లిక్విడ్ ఉంది కదా, ఆ లిక్విడ్ మన ఇయర్ ఫోన్స్లోకి, అదే మాట్లాడతాం కదా, ఆ మొబైల్లోకి వెళ్ళిపోతే ఇంక అసలు మొబైల్ ఇంక పనిచేయదంట. అది వేసేవాళ్ళు బాగా తెలిసిన వాళ్ళు, జాగ్రత్త ఉన్న వాళ్ళు వేయాలి. ఇక్కడ మాత్రం వీకే మొబైల్స్ అని గుప్తా స్క్వేర్లో ఉంది. ఆ సారు బాగా ఇది బాగా అది బాగా వేసారన్నమాట. అది చూడండి మొత్తం మొత్తం అలా వెళ్ళిపోయింది. దానంతట అదే వెళ్ళిపోయిందన్నమాట. తను ఏం చేయలేదు. మనకి ఎంత కావాలనేది అదే, అంటే మొబైల్ సైజుని బట్టి ఒక లిక్విడ్ ఉంటుంది అనుకుంటా. ఇవన్నీ చైనా వాళ్ళ టెక్నిక్స్ కదా, అదనమాట. చూడండి మొత్తం తను అలా అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. తను చాలా స్పెషలిస్ట్ లా ఉన్నారు దీంట్లో. ఇప్పుడు అది ఉంది కదా, అది హీట్ అంట. మామూలుగా ఇప్పుడు అది పెట్టారు కదా, ఆ హీట్ది మళ్ళీ దానికి స్టిక్ అయ్యిద్ది ఆ హీట్ది పెట్టినప్పుడు. టెక్నాలజీ ఏదో బాగుంది, నేను ఎప్పుడు చూడలేదు ఇది ఇలాగా. అంటే మనం ఎప్పుడు వేయించలేదు అనమాట ఇలాంటిది. అందుకని మొత్తం వీడియో తీసానమాట. మీరు ఎప్పుడైనా ఇలా వేయించుకోవాలనుకుంటే ఇక్కడ వీకే మొబైల్స్ అని ఉంది గుప్తా స్క్వేర్లో, అక్కడికి వచ్చేయండి. ఇక్కడ ఇవన్నీ బాగా వేస్తున్నారు, రేట్ కూడా తక్కువగా ఉన్నట్టున్నాయి. వీళ్ళేం నాకు ఫ్రెండ్స్ ఏం కాదు, ఎవరు కాదు. ఇది బాగా సర్వీస్ బాగుందని చెప్తున్నాను అనమాట. మేమే వెతుక్కుంటా వచ్చాము. మామూలుగా ఫస్ట్ అక్కడ షోరూమ్ ఉందని వచ్చాము. షోరూమ్ లేదంట. నా మొబైల్ వివో మొబైల్. అది ఒప్పో ఉంది కానీ వివో లేదు. అందుకని ఇక్కడ అడిగితే ఇక్కడ వేస్తారు అని చెప్పారు. 2, 3 షాపులు అడిగాము. వాళ్ళు ఈ షాప్ అడ్రస్ చెప్పారు. వీకే మొబైల్స్ అన్నమాట. అందుకని ఇక్కడికి వచ్చాము. ఇది మాత్రం సంథింగ్ డిఫరెంట్‌గా ఉంది టెక్నాలజీ. మనకు తెలియని ప్రపంచం చాలా ఉంటుంది. టెక్నాలజీ మారిపోతూ ఉంటుంది. ఒక్కో దానికి ఒక్కోటి. ఇదంతా కనిపెట్టినోళ్ళని అనుకోవచ్చు. అలా వేడెక్కిన తర్వాత అది అలా ఇచ్చేస్తారంట. దానికి టైం ఉంది. కానీ ఈ కవర్ ఏపించినప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది మొబైల్‌లో. ఇప్పుడు మాత్రం చాలా బాగుందన్నమాట. క్లారిటీ మనకేందంటే ఇంతకుముందు వీడియో తీసేటప్పుడు క్వాలిటీ వస్తుందా లేదా అనిపించేది. ఇప్పుడు మాత్రం క్వాలిటీ బాగా వస్తుందన్నమాట.
ఈ క్లిప్పింగ్ మాత్రం వేరే మొబైల్‌తో తీశాను. కొంచెం క్వాలిటీ తగ్గుండొచ్చు. ఇప్పుడు అది తీసేశారు. అది తీసేసి మళ్ళీ మనకిచ్చేశారన్నమాట. ఇక్కడేంటంటే మా వాడు ఈ కవర్స్ ఉన్నాయి గదా! ఆ కవర్స్ కూడా తీసుకుందాం అంటున్నాడు. నేనేమో వద్దంటున్నాను. మళ్ళీ ఇదో ఖర్చు ఎందుకు మళ్ళీ 300, 400 కవర్‌కి మళ్ళీ దానిపైన అని నేను ఎందుకులే అన్నాను. వాడు మాత్రం అలిగాడు కావాలని. తర్వాత చూద్దాంలే అని చెప్పని. ఇంతకుముందు ఒకటి ఆర్డర్ చేశాడు. అదేంటంటే మా ఫ్యామిలీ ఫోటో ఉండి అది ఉందన్నమాట ఆల్రెడీ. ఎందుకులే ఖర్చని నేను వద్దంటున్నాను. వాడేం కావాలంటున్నాడు. ఇక్కడ మన నార్త్ కొరియా ప్రెసిడెంట్ గారిది కూడా పెట్టుకున్నారు. ఇలా ఇస్తారంట స్పెషలైజ్డ్‌గా మనకు కావాల్సినవి కూడా మనం అక్కడ ఆర్డర్ చేస్తే మనకి ఇస్తారంట. మన ఫ్యామిలీ ఫోటోస్ అవన్నీ అట్లా ఇస్తారంట. నేను నేను అటు సైడ్ చూస్తున్నాను. ఇటు పక్క కంప్లీట్ అయింది. ఇక్కడ చూడండి మనకి మా వాడు అవన్నీ తీసి చూపిస్తున్నాడు. ఇక్కడ అన్ని మొబైల్స్ ఇక్కడ చూడండి వీకేయూవి ప్రింటింగ్స్ అన్నమాట. ఇలాంటి ప్రింటింగ్స్ అన్ని ఇక్కడ వేస్తారంట. మీకు ఎవరికైనా కావాలిస్తే వచ్చేయండి. వచ్చేసి ఇచ్చేసేయండి. మొత్తం అయిపోయింది. దీని మాత్రం కాస్ట్ 450 తీసుకున్నారు. ఇంకేం కావాలా? ఇక్కడ మనం ఫస్ట్ ఫ్లోర్ దాకా వెళ్ళాము. ఒక ఫ్లోర్కే, రెండో ఫ్లోర్కి వెళ్ళలేదన్నమాట. ఒక ఫ్లోర్కే వెళ్ళాము. ఒక ఫ్లోర్కే వెళ్ళాము కానీ మళ్ళీ ఇంకో ఫ్లోర్కి వెళ్ళలేదు. వెళ్ళిపోతున్నాము. మొత్తం అక్కడ కాస్ట్ వచ్చేసి 550 రూపీస్ అయింది. 100 ఏమో ఇంట్లో ఫోన్కి, 450 ఏమో మన ఇక్కడ మాత్రం చల్లగా ఉంది. ఇక్కడ గుప్తాస్ గోల్డ్ హౌస్ షాపు కర్నూలు రోడ్లోని విజయ కాంప్లెక్స్ ఎదురుగా గల గుప్తాస్ గ్రాండ్లోకి మార్చబడినదంట. అది ఇక్కడ పెట్టారు. నేను ఇది క్లోజ్ చేసింది ఏందో అనుకున్నాను, కానీ ఇది అక్కడికి మార్చారంట. మనం ఇప్పుడు ఇక్కడ గుప్తా స్క్వేర్ ఎదురున్నాము. ఇక్కడ చూడండి ఎదురు విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ అని ఉంది. ఏమైనా కావాలరా? తింటారా? ఐస్ క్రీమ్ తీసుకో. ఫోన్పే ఉందా లేదా అడుగు. ఇక్కడ ఐస్ క్రీమ్ తీసుకున్నాము. ఐస్ క్రీమ్ కావాలంటే పక్కన సత్యం థియేటర్ ఉంది. అది సత్యం థియేటర్ అన్నమాట. దాని ముందుకు గడ వెళ్దాము. కావాలి నీకు? మనం ఇప్పుడు సత్యం థియేటర్ దగ్గర ఉన్నాము. సత్యం థియేటర్లో దేవరా సినిమా ఆడుతుంది. ఇదంతా 60 ఫీట్ రోడ్డు. మనం ఇప్పుడు 60 ఫీట్ రోడ్లో ఉన్నాము. ఇక్కడ అన్ని హాస్పిటల్స్ ఉంటాయి. ఇవన్నీ సత్యం థియేటర్. సత్యం 4AC ఇక్కడ దేవరా ఆడుతుంది. ఇది మొత్తం 60 ఫీట్ రోడ్డే. ఇక్కడ చూడండి రోడ్డు మధ్యలో పార్కింగ్ ఉంది. ఇక్కడ మాత్రం బాగుంది. అటు ఇటు ఉండకుండా రోడ్డు మధ్యలో పార్కింగ్ అన్నమాట. వెళ్దామరా? వెళ్దామా? ఇంకెక్కడి నుంచి వెళ్తున్నాం అనమాట. ఇదిగోండి మొత్తం కండ.
ఇట్లా 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 ఇక్కడ పెట్టాము మా బైకు. పట్టుకో తిందే. బైక్ అయితే ఎక్కాము కానీ మా వాడు తింటున్నాడు కానీ ఓకే మధ్యలో నుంచి బాగుంది, చాలా బాగుంది ఇది, అందుకని మధ్యలో పెట్టుకొని చూపిస్తాను అనమాట. ఈ రోడ్లో మాత్రం మొత్తం హాస్పిటల్సే ఉంటాయి. ఇది 60 ఫీట్ రోడ్డు అంటారు. 60 ఫీట్ అంటే 60 అడుగుల రోడ్డు. ఇప్పుడు ఇక్కడికి వచ్చామంట గుప్తా స్క్వేర్ లోపల మనతో చాలా షాపులు ఉంటాయి. ఆ షాపులన్నీ ఒకరోజు ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈరోజు మా వాళ్ళు అంత యాక్టివ్గా లేరు. పట్టుకోరా తినలేదా? ఇంకా అయిపోయింది ఇక్కడ. మావాడు ఇప్పుడే తిన్నాడు, అయిపోయింది. ఇది చూపి ఏయ్ అది చూపిరా. చికెన్ కనబడిందా? ఈరోజు వద్దులే చికెన్. సరే బా. అక్కడ గుప్తా స్క్వేర్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ఇప్పుడు సిగ్నల్ దగ్గర ఉన్నాము. సిగ్నల్ పడింది, మనం ఫాస్ట్గా వెళ్ళాలి. సరిగ్గా పెట్టారు, మనం ఫాస్ట్గా వెళ్ళాలి. సిగ్నల్ పడింది, సిగ్నల్ పడినట్టుంది, అర్థం కాలేదు నాకు పడిందా ఉందా అని. సిగ్నల్ ఇది వదిలేరా, ఏం కాదు, అది వదిలేసి అది పట్టుకో. ఫోన్ పట్టు. అటు చూపి, అటు సిగ్నల్ దగ్గర ఉన్నాం. అటు సిగ్నల్ పడింది. మళ్ళీ ఇటు ఆపోజిట్ సైడ్ అద్దంకి వెళ్ళే బస్సు అవుతుంది. ఆ అద్దంకి బస్సు బస్ స్టాండ్లో నుంచి బయటకు వస్తుంది అన్నమాట. ఇక్కడ ఇంకా మన సిగ్నల్ పడలేదు, అందుకనే ఇక్కడ ఉన్నాం. ఇటు సైడ్ చూపి, ఇటు సైడ్ ఈ సిగ్నల్ పడింది. ఇంకో 4 minutes అది ఆగిపోద్ది. ఇప్పుడు ఇటు నుంచి మొదలు పడతారు. ఇటు చూపి, ఇప్పుడు ఇటు నుంచి స్టార్ట్ అవుతున్నారు. ఇక్కడ అంతా సిగ్నల్ చూడండి, మామూలు హడావుడిగా ఉంది సిగ్నల్ మొత్తం. మామూలుగా ఎటు పోయేవాడు పోతా ఉంటాడు ఇక్కడ. చాలా బాగుంది ఇలా సిగ్నల్. ఏంది మన సిగ్నల్ చూస్తూ అందరూ అబ్బా అంత సీన్ లేదురా, వాళ్ళని గుద్దుతారా? ఎందుకు గుద్దుతారు? మన సిగ్నల్ 6, 7, 5, 4 అక్కడ గుద్దాడు చూడు, అటు చూపి, అక్కడ గుద్దాడు, బస్సు గుద్దాడు. మనం ఎప్పుడు వెళ్ళాలి, వెళ్తున్నాము. అది సరిగ్గా పెట్టరా నువ్వు. కెమెరామ్యాన్ నీ పని నువ్వు చేయరా. కెమెరామ్యాన్ ఫోకస్ కరో. చిన్నడా చూడు, తర్వాత వచ్చినాక కంప్యూటర్లో చూడు ఎట్లా తీసావని, సరేనా? చూడు నువ్వు ఎంత కష్టపడుతున్నావో అంత వేస్ట్ అనమాట. ఇట్లా పెడితే స్టాండ్. అవును, రోడ్డు కనపడతా ఉంటుంది. అది నేను నిన్ను ఏమనట్లా, నువ్వు కరెక్ట్గా తీసేది అట్లాగు బాగా కష్టపడి తీస్తున్నావు, అందుకు అనేది. నువ్వు ఫీల్ అవ్వద్దు, మళ్ళీ నువ్వు ఫీల్ అయితే మన ఛానల్ ఆగిపోద్ది. అది
చూడు నెంబర్ ప్లేట్ పోయింది. నెంబర్ ప్లేట్ పడిపోతుంది. నెంబర్ ప్లేట్ పడిపోవడం కదా స్టైలా తక్కువ ఒక పక్క స్క్రూ ఊరిపోయింది. రూల్ అయిపోయినట్టుంది అందుకే ఓడిపోయింది. రూల్ అయిపోయిందిరా. స్కూల్ ఎందుకు అయిపోతాయి? స్కూల్ ఎందుకు అయిపోతాయిరా? రూల్ అయిపోయి ఉంటే స్లిప్ అయిపోయి ఉంటుంది. మనం ఇప్పుడు ఇది బాగుంది ఇక్కడ కాదా? ఆ లైన్లోనే ఉండాలేమో. లైన్లో కాదు, ఆ లైన్లోనే ఉండాలి. లైన్లో లేకపోతే ఎత్తుకుపోతారేమో బండిని. ఇంకంతేగా. ట్రాఫిక్ లేకుండా అటు ఇటు. ఇప్పుడు అట్లా పెట్టారనుకో, ఎటు వెళ్ళిపోయాడు అటు వెళ్ళిపోతారు కదా. అన్నా క్యాంటీన్ చూసి అన్నా క్యాంటీన్ తిన్నావా వెళ్ళి? అన్నా క్యాంటీన్లో 5 రూపీసేగా. 5 నాన్ వెజ్ ఏం పెట్టండి. నాన్ వెజ్ ఏమి ఉండదు, ఓన్లీ వెజ్ ఉండేది. 5 రూపాయలకి వెజ్, 30 రూపాయలు నాన్ వెజ్. అది గవర్నమెంట్ కాబట్టి తక్కువగా పెడతారులే. అప్పుడు అందరూ ఇలా అడుగుంటారు 30 రూపాయలు తీసుకొని నాన్ వెజ్ తింటారు. ఫోన్ ఉంది కదరా అమ్మది? దేవరా నా జోబులో ఉందా? నా దగ్గర లేదు అందుకని. ఏంది? ఏం భయం? మరి అదే ఏమన్నావుగా నువ్వు? పోతే ఏముందిలే, ఒకసారి తిడతాను పడేస్తాను అంతే. ఏముంది అక్కడ? నిన్ను అనలే, ఇంకా పోతే పడేస్తా అంతే. ఇంకేం చేస్తా? చేసేదేముంది? ఎన్నో పోతుంది. మళ్ళీ భయం అని మళ్ళీ ఎందుకు నువ్వు? ఇంకొదిలేసేయరా. ఏపిచ్చాము అయిపోయింది. ఏపీకి ముందు ఉండాలి అది. వేసేటప్పుడు కామం ఉంది, ఇప్పుడు మళ్ళీ భయము పాడైద్ది అంటే రావట్లేదు. నాకు గోర్లు లేవు, ఎందుకంటే గోర్లు ఉన్నాయి. ఇక్కడ కింద నుంచి వెళ్తున్నాము. కింద నుంచి వెళ్ళి బ్రిడ్జి కింద నుంచి వెళ్తున్నాము. ఇంక ఈ రోడ్డు మనందరికీ తెలిసిందే. అది చూడండి, మన వినాయకుని గుడి లైటింగ్స్ తోటి భలే ఉంది అసలు. లైటింగ్స్ ఎప్పుడు లైటింగ్సే ఉంటాయి దాదాపుగా. చాలా బాగుంది లైటింగ్స్. ఇటు మనకి పొదిలి వెళ్తాము. పొదిలి రోడ్డు అన్నమాట ఇది. ఎక్కడ చూడండి పెద్ద బ్యానర్ రోడ్డు కట్టారు, బూచేపల్లి గారిది. అది బ్యానర్ రేపు చూపిస్తాను. అదేంటో నేను సరిగ్గా చూడలేదు. డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి అనేది ఉంది. అది రేపు చూపిస్తాను. ఇంతే ఈరోజు వీడియో కొత్తగా ఫస్ట్ టైం తీశాను. ఏదో వర్క్ చేస్తూ ఇలా మైక్ తోటి తీశాను. ఈ వీడియో మీరు ఎంకరేజ్ చేస్తారని, ఒక 1000 లైక్స్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నేను ఇంకో ప్లాన్ ఉంది. నా ప్లాన్ ఏంటంటే బస్సులో అన్ని ఊళ్ళు తిరుగుదామని. రేపు ఎల్లుండి నుంచి ప్లాన్ చేస్తున్నాము. నేను మా చిన్నోడు. మామూలుగా వాడికి ఇప్పుడు సెలవులు అన్నమాట, 12 తేదీ దాకా. ప్లాన్ ఏంటంటే బస్సులో ట్రావెల్ చేయాలని. మన బండి మీద మనం ట్రావెల్ చేయలేం కదా వాడిని పెట్టుకొని. అందుకని
బస్సులో ఒక్కొక్క ఊరు మనం డిస్టెన్స్ చూసుకుంటాము. డిస్టెన్స్ చూసుకొని 1 అవర్ 2 అవర్స్ అలా ఉందనుకోండి, బస్సులో కూర్చొని వచ్చే ప్లేసెస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకుంటున్నాము. చెన్నై వెళ్దాం. చెన్నై వెళ్తే 6 గంటలు పట్టిద్దిరా. ఇంకా ఆపేసి వెళ్ళాయి.